శ్రోతలకు నమస్కారం. తిరుమలలో సర్వదర్శనం గురించి చాలా చక్కటి వ్యాసం ఒకటి ఆన్లైన్లో దొరికింది. అదేమిటో విని అందరం అర్థం చేసుకుందాం. తిరుమలలో సర్వదర్శనం జరుగుతోంది, కానీ చాలా ఆలస్యం అవుతోందని చాలామంది బాధపడుతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడడం శరీరానికి మనసుకి కష్టం. అలసట రావడం సహజమే, కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామికి విఐపి నార్మల్ అనే భేదం లేదు. ఆయన చూసేది మన ఓర్పు, మన హృదయం మాత్రమే. విఐపి దర్శనం త్వరగా జరుగుతుందేమో, కానీ స్వామి అనుగ్రహం వేగాన్ని చూసి రాదు. అది సహనాన్ని చూసి వస్తుంది. వేల సంవత్సరాలుగా ఆయన ప్రతి భక్తుడికి ఒకే ప్రేమ ఇస్తూ నిలబడి ఉన్నారు. మన దర్శనం సమయం యాదృచ్ఛికం కాదు, ఆయన నిర్ణయించిన సమయమే. కొన్నిసార్లు ఆలస్యం అనేది కష్టం కాదు, దర్శనం కోసం మన మనస్సు సిద్ధమయ్యే సమయం. ఎదురు చూస్తున్న ప్రతి క్షణంలో మన తొందర తగ్గుతుంది, మనసు నెమ్మదిస్తుంది. దర్శనం క్షణం వచ్చినప్పుడు మాటలు అవసరం ఉండవు, కళ్ళల్లో నీళ్లు వస్తాయి, లోపలున్న భారమంతా కరిగిపోతుంది. ఆ అనుభూతి మన జీవితమంతా మనతోనే ఉంటుంది. కాబట్టి దయచేసి నిరాశ చెందవద్దు. క్యూలో నిలబడి మీ కాళ్ళు అలిసిపోయినా మనసు మాత్రం వదలొద్దు. మీరు అక్కడ నిలబడి ఉన్న ప్రతి క్షణం స్వామికి తెలుసు. మీ ఎదురు చూపు, మీ ఓర్పు ఇవన్నీ ఆయన గమనిస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన ఆ క్షణంలో ఆయన ఆ చూపు మీ జీవితంలో ఎన్నో బాధలను నిశ్శబ్దంగా తుడిచేస్తుంది. గోవిందా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, ఆయన ఇప్పటికే మీ హృదయానికి చాలా దగ్గరగా ఉన్నారు. గోవిందా గోవిందా. నిజమేనండి, చాలా అద్భుతమైన విషయం ఇది. మనం క్యూలో నిలబడినప్పుడు మన యొక్క దృష్టి దేవుని మీద లేకుండా వాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు, విఐపి వాళ్ళని ముందు వదిలేస్తున్నారు అని రకరకాలుగా అనుకుని మనం వెళ్ళిన ప్రయోజనాన్ని మర్చిపోయి వేరే రకంగా ఆలోచిస్తాము. ఈ విషయం చదివిన తర్వాత నాకు కూడా అర్థమైంది, మీకు కూడా క్లియర్గా అర్థమైంది. కాబట్టి తప్పకుండా స్వామి పిలుపు వస్తేనే కొండెక్కుతాము. స్వామి నిర్ణయించిన సమయానికి స్వామి యొక్క దర్శనం అవుతుంది. సర్వేజన సుఖనుభవంతో, లోకా సమస్త సుఖనుభవంతో. ధన్యవాదాలు. స్వస్తి.